కేటీఆర్ కు హరీష్ రావుకు పొసుకుతలేదు. ఎన్నడో ఒకప్పుడు హరీష్ రావు వేరే పార్టీలకు పోతాడు, లేకుంటే కొత్త పార్టీ పెడతాడు అని పుకార్లు వచ్చినాయి కూడా. దాని మీద హరీష్ రావు గట్టిగానే సమాధానం ఇచ్చిండు విలేకరులకు. ఆయన ఎవరికన్నా అనుమానం ఉంటే ఇగో గీ వార్తను చెవుల రిక్కించి నుండ్రి అని అన్నట్టు చేస్తున్నారు బావ బామ్మర్దులు. ఇప్పటికే బావ బామ్మర్దులు ఇద్దరు షెరో పక్క వాయించుతున్నారు అని సీఎం చెప్పిండు కదా అప్పట్లనే. అయితే ఇప్పుడు ఇంకింత డోస్ పెంచి కాంగ్రెస్ సర్కార్ను 2 దిక్కుల కాదు 4 దిక్కుల వాయించే ఉపాయం చేస్తున్నారట కేటీఆర్ హరీష్ రావులు. వీళ్ళిద్దరితో పాటు ఉద్యోగ సంఘాలను కూడా కలుపుకొని పోరాటం చేసేటానికి ఉపాయాలు వేస్తున్నారట. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కొలువులు చేసేటోళ్ళకి ఇస్తానన్న హామీలు ఏంటి, ఎగ్గొడుతున్నాయి ఏంటి అనే దాని మీద గట్టిగా పోరాటం చేసేందుకు కేటీఆర్ హరీష్ రావులు ఎత్తులేస్తున్నారట. నన్ను కోసిన నయా పైస లేదంటే నడవది, ఉద్యోగస్తులకు ఎన్నికల ముందు ఊదరగొట్టి ఇప్పుడు ఊహు అంటే కుదరది అనేటట్టు పోరాటానికి సిద్ధమవుతున్నారట. అదొక్కటే కాదు, కాళేశ్వరం మీద కథలల్లి రైతులకు నీళ్ళెగ్గొట్టిండ్రు. ఎప్పటికంటే ఈసారి యాసంగి పంటలు తక్కువ వండినాయి. ఆ మాత్రం వండిన వడ్లను కూడా కొనే దిక్కు లేదా ఐకేపీ సెంటర్లల్లా. కాబట్టి నీటిపారుదల ముచ్చట్ల మీద ముందు ఎసొంటి పోరాటం చేయాలనే మంచి ప్లాన్ తోని ముందటికి పోవాలని అనుకుంటున్నారట. ఉద్యోగ సంఘాల లీడర్లతోని చర్చలు జరిపి సర్కార్ను సతమతం అయ్యేటట్టు చేసి వాళ్ళకిచ్చిన హామీలు నెరవేరేటట్టు చేయాలని వ్యూహాలు రచించిండ్రట. విడిపోతారు, చెడిపోతారు, ఎన్నో రోజులు కలిసి ఉండరు అని హరీష్ రావును కేటీఆర్ లను ఎంత విడదీయాలని చూస్తే వాళ్ళు అంతకంటే ఎక్కువ దగ్గర అవుతున్నారు. ఎంత చెడగొట్టాలని చూస్తే అంతకంటే ఎక్కువ బలంగా కలిసి నడుస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ బండిని 2 జోడెడ్ల తీరుగురికిస్తున్నారు. కాబట్టి కడమ పార్టీల కుట్రలు కూలిపోవుడు ఖాయమని అంటుర్రు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. చూడాలి మరి కేటీఆర్ హరీష్ రావులు సర్కార్ మీద ఎంత డోస్ పెంచి పోరాటం చేస్తారనేది. ఈప్లా ఈడ్చి ధరిస్తే సుర్రుమని సుక్కలుగా అనిపించేంత నొప్పి పుట్టినా కొందరు మందులు ఇజ్జత్ పోతుందని కవరింగ్లు ఇస్తుంటారు. నాకేం కాలేదు, అసలు దెబ్బనే దాకలేదు అని ఏతులకు బయటికి చెప్తారు గాని లోపట కుమిలి పోతుంటారు. హాగో అట్లనే కవరింగ్ చేసింది పాకిస్తాన్ దేశము. కానీ భారతదేశం దౌడ పండ్లు రాలివాడేంత కొట్టుడు కొట్టింది కాబట్టి బయటికి చెప్పలేక తప్పలేనట్టున్నది పాకిస్తాన్ కు. అసలు నిజం ఒప్పుకున్నది ఇప్పుడు. మాకేమైంది, ఏం కాలేదు, భారతదేశం వేసిన బాంబులతోని మాకు గోరు గీసినట్టు కూడా కాలేదు అని పెగ్గేలు కొట్టిన పాకిస్తాన్ దేశం ఇన్ని రోజులు సతమతమై ఇప్పుడు భారత్ క్షిపణుల దెబ్బ మాకు గట్టిగానే తాకింది అన్నట్టు చెప్పింది. మన సైన్యం సూటి పెట్టినట్టు కొడితే వాళ్ళ వైమానిక స్థావరాలు తునకలైనాయి. పాత ఇనుప సామాన్కు అమ్ముకునే దానికి కూడా అక్కడికి రాకుటైనాయి. అదే ముచ్చట్ను మనోళ్ళు చెప్తే లేదు కాదు మాకేం కాలేదు, భారతదేశమా మా మీద బాంబులేసిందా, ఊకొండ్రి, జోకులు చేయకుండ్రి, అంత సీన్ లేదు, మా రక్షణ వ్యవస్థ మస్తు గట్టిగా ఉన్నది అని ఇన్ని రోజులు ఇగిలిచ్చిండ్రు. వెనక మరలా షిత్తలు జినిగిన అంగేసుకొని ముందట బెల్ట్ పెట్టి టక్కేసుకున్నట్టు చేసిండ్రు. కానీ ఎన్నడో నాడు తెలవాల్సిందే కదా, నిజం నిలకడగా బయటపడుతుంది అంటారు కదా. హాగు అదే జరిగింది ఇప్పుడు. భారత సైన్యం కొట్టిన దెబ్బను ఇన్ని రోజులు అనుకొని పాకిస్తాన్ ప్రధాని నిజం చెప్పిండు. పొద్దుగాల నేను ప్రార్థన చేసుకొని ఈత కొట్టడానికి పోతుంటే నాకు ఫోన్ వచ్చింది. ఆర్మీ ఆఫీసర్ ఆ ఫోన్లా భారతదేశం మన సైనిక స్థావరాల మీద దాడి చేసి దహనం చేసింది అని మాట్లాడిన సంగతి చెప్పిండు షెహబాజ్ షరీఫ్. ఇన్ని రోజులు బుద్ధి లేకుండా బుకాయించినోడు ఇప్పుడు ఒప్పుకున్నాడు. గాని పాకిస్తాన్ దాడి చేస్తే వాళ్ళ డ్రోన్లను క్షిపణులను మనోళ్ళు కూలగొట్టిన సంగతి చెప్పలేదు. ఆ ముచ్చట కూడా ఎన్నడో నాడు బయట పెడతాడు. గాని ప్రపంచం ముందట కవరింగ్ ఎందుకు చేయాలి, తర్వాత నవ్వుల పాలు ఎందుకు కావాలి, అబద్ధాలతోని ఎన్నేళ్ళు బతుకుతారో ఏం పాడు ఆ పాడుపడ్డ పాకిస్తాన్ పాలకులు అని అనుకుంటున్నారట అక్కడి జనాలు.